బ్రేకింగ్ న్యూస్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్టర్ ను చెంపదెబ్బ కొట్టారు ఈటెల రాజేందర్. మేడ్చల్ జిల్లా పోచారంలో జరిగింది ఈ ఘటన. పేదలను ఇబ్బంది పెడుతున్నాడన్న ఫిర్యాదులతో అనుచరులతో పాటు వచ్చిన ఎంపీ ఈటెల రాజేందర్ రియల్టర్ ను చెంపదెబ్బ కొట్టారు. పేదల భూములు కబ్జా చేసి బెదిరిస్తున్నారంటూ ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటెల చెంపదెబ్బ కొట్టిన తర్వాత రెచ్చిపోయి రియల్టర్ ను చితకబాదారు ఈటెల అనుచరులు. టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాము. ఎంపీ ఈటెల రాజేందర్ ఒక రియల్టర్ ని చెంపదెబ్బ కొట్టారు. మేడ్చల్ జిల్లా పోచారంలో జరిగింది ఈ ఘటన. పేదలను ఆ రియల్టర్ చాలా రోజులుగా ఇబ్బంది పెడుతున్నాడు, తమ భూముల విషయంలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అతడిపైన అంటూ ఈటెల రాజేందర్ అక్కడికి చేరుకున్నారు. అనుచరులతో పాటు వచ్చారు ఎంపీ ఈటెల రాజేందర్. పేదల భూములు కబ్జా చేసి పేదలనే బెదిరిస్తున్నాడని ఈటెల రాజేందర్ ఆ రియల్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసి ఆ తర్వాత చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఈటెల చెంపదెబ్బ కొట్టిన తర్వాత ఈటెల అనుచరులు రెచ్చిపోయి ఆ రియల్టర్ ను చితకబాదారు. మేడ్చల్ జిల్లా పోచారంలో జరిగింది ఈ ఘటన. రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్టర్ ను ఈటెల రాజేందర్ చెంపదెబ్బ కొట్టారు. మేడ్చల్ జిల్లా పోచారంలో జరిగింది ఈ ఘటన. పేదలను ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చాలా కాలంగా భూముల విషయంలో ఇబ్బంది పెడుతున్నాడని చాలా ఫిర్యాదులు రావడంతో అనుచరులతో పాటు ఈటెల రాజేందర్ పోచారం చేరుకున్నారు. పేదల భూములు కబ్జా చేసి ఆ రియల్టర్ బెదిరిస్తున్నాడని ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాస్త వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై ఎంపీ ఈటెల చేయి చేసుకున్నారు. ఈటెల చెంపదెబ్బ కొట్టిన తర్వాత రెచ్చిపోయి రియల్టర్ ను చితకబాదారు ఈటెల అనుచరులు. నలభై గజాలు 60 గజాల్లో ఇల్లు కట్టుకునేటువంటి పేదలు వాళ్ళు 40,000 50,000 జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే కూలగొట్టిపోతున్నారు. 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్ వేసుకునే పరిస్థితి లేదు. దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, సిపి గారితో కూడా మాట్లాడినా. నేను 6 నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ గెలిచి. 6 నెలల నుంచి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప, పేదల కన్నీళ్ళు తప్ప, నా ఇండ్లు కూలగొడుతున్నారు, నా జాగలు గుంజుకుంటున్నారు, నేను కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు, మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎటుపోతుంది సారు ఇది? ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు, ఇంత గొప్ప పోలీస్ అని చెప్తా ఉన్నారు, పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్ళు పెడతా ఉన్నారు.